ఏ గండ్లొద్దురా, గా బ్యాంకులనైతే జరంత ఎక్కువ మిత్తి కట్టిస్తారట. బిడ్డ పేరు మీద గండ్లనే ఫిక్స్డ్ చేద్దాం. ఊరికి పోతే ఊకూకే తక్లీఫ్ అవుతుంది. ఓ లాకర్ తీసుకుంటే బంగారం భూమి కాగితాలు గండ్లనే పెట్టుకోవచ్చు. పైసల కోసం ఊకూకే ఆళ్ళ నీళ్ళని అడిగేది ఎందుకురా? ఇంత బంగారం బ్యాంకులో పెడితే ఆళ్ళే ఇస్తారు, నెలకింత కట్టుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో అవసరం, బ్యాంకులే అందరికి ఆధారం. కానీ కథ ఏమో గిట్లున్నది. మంచిర్యాల జిల్లా చెన్నూరు SBI బ్యాంకుల లక్కీ భాస్కర్ సినిమా చూపించిండ్రబ్బా. కస్టమర్ల పైకం కుదువబెట్టిన బంగారం గయాబ్ చేసిండ్రు. మరి ఓ 4 కోట్లు గోల్మాల్ జరిగినట్టు లెక్కలు మర్రేస్తే తేలిందట. ఇంట్లో దొంగలు పడతారని బ్యాంకులో పెడితే ఈడగిన గదే కథాయే అని కస్టమర్లు నెత్తికి చేతులు పెట్టిండ్రు. పాపం 10 తులాల బంగారం పెట్టి 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికి 3 రోజుల సంది తిరుగుతున్నా. ఎప్పుడు ఇవాళ రేపు అని అంటున్నారు. మాకు కొంచెం టెన్షన్ ఉండే లోపల ఎట్లా ఉంటుంది సో ఇవాళ మార్నింగ్ వచ్చి చూసుకున్నాము. మా అన్ని సేఫ్ గానే ఉన్నాయి. లాకర్ టాకీ సినిమాల భాస్కర్ పనితనం చూపిస్తే బ్యాంకు సినిమాల రవీందర్ చూపించిండట. ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి లాస్ అయిందట. భూమి కాగితాలు పెట్టి 40 లక్షల లోన్ కూడా తీసుకుండటుల్లా. గా తిప్పలకెళ్లి బయట పడటానికి కండ్ల ముంగట కనబడే కడక్ నోట్లు అప్పుడిన్ని ఇప్పుడిన్ని మోసుకోపోయిండన్నట్టు. రికార్డులు చెక్కింగ్ చేసినాడు చూసుకుంటామైతి అనుకుండో ఏం పాడో. గా టైం వచ్చే వరకు పత్తాకు లేకుండా పరారైండట. One of their employees missing. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత అంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. మంత్రి వివేక్ వెంకటస్వామి సార్కు ముచ్చట తెలవంగానే మంచిగా ఎంక్వైరీ చేసి కస్టమర్లకు నష్టం కావద్దని ఆర్డర్ వేసిండు పోలీసులకు. కానీ క్యాషియర్ ఒక్కడే గంత పనిచేసిండో లేకుంటే వెనకాల ఇంకెవరున్నారో జప్పున అరుసుకోండి సార్లు. సినిమాలంటే కోట్ల రూపాయలు చదువుకొని గాలి మోటార్ల చెక్కేసి లక్కీ భాస్కర్ అయిండు. బయట అట్లా నడుస్తుందా? దొరకబట్టి బాగా చెప్తాగా అక్కిస్తారు.